హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక మంచి కొరియన్ లవ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక అబ్బాయి స్కూల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అప్పుడే స్కూల్కి కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది. లవ్ అంటే అసలు ఏంటో తెలియని ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఎలా పడతాడు అండ్ ఆ ప్రేమ జీవితాంతం నిలబడుతుందా? వేరు వేరు టేస్ట్ లో గోల్స్ ఉన్న ఈ ఇద్దరు కలిసారా లేదా అనేది మిగతా కథ. ఆన్ యువర్ వెడ్డింగ్ డే మూవీ 2018 లో రిలీజ్ అయిన రొమాంటిక్ కొరియన్ మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 7/10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక పీఈటీ సార్ ని చూపిస్తారు. ఇతనే మన మూవీ హీరో పిల్లలకి బ్యాడ్మింటన్ నేర్పిస్తుంటాడు. కానీ పిల్లలు మాత్రం చాలా బోరింగ్ ఫీల్ అవుతారు. హీరో లవ్ స్టోరీని పిల్లలు అడుగుతారు, కానీ మనోడు చెప్పడు. కట్ చేస్తే సెషన్ పూర్తయినాక తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. టేబుల్ మీద హీరోయిన్ పెళ్లి ఇన్విటేషన్ కార్డు కనిపిస్తుంది. ఇది చూసిన హీరో షాక్ అయిపోతాడు. ఇప్పుడే మనకు మూవీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. సీన్ ఓపెన్ చేస్తే హై స్కూల్లో ఉన్న హీరోని చూపిస్తారు. హీరో చాలా అల్లరోడు. ఎప్పుడు తోటి స్టూడెంట్స్ తో గొడవలు పడుతూ ఫ్యాకల్టీ చేత తిట్లు ఇంకా దెబ్బలు కూడా తింటుంటాడు. అలా పనిష్మెంట్ లో ఉన్న హీరో అప్పుడే కొత్తగా తన స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిన హీరోయిన్ ని చూస్తాడు. ఆమెను చూడగానే హీరో అట్రాక్ట్ అయిపోతాడు. దిల్ ఖుష్ అవుతుంది. వెంటనే ఆమెను పరిచయం చేసుకుంటాడు హీరో. కానీ హీరోయిన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది, అంతగా మాట్లాడదు. తర్వాత హీరోయిన్ స్కూల్ కి కొత్తగా రావడంతో అందరు అబ్బాయిలు హీరోయిన్ వెంటే పడుతుంటారు. మామూలుగా మన స్కూల్లో ఎవరినైనా లవ్ చేయాలి అనుకుంటే మనకు పోటీగా ఎవడో ఒకడు తిక్కుమాలినోడు ఉంటాడు కదా. హీరో క్లాస్ లో కూడా టేకీ అనే అబ్బాయి ఉంటాడు. వీడికి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. కొత్తగా వచ్చిన హీరోయిన్ ని నేను లవ్ చేస్తున్నా, ఆమెను ఎవరు ట్రై చేయకూడదు అని ఆ బోండామ్ గాడు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేస్తాడు. అయినా సరే హీరో హీరోయిన్ తో ఎప్పుడెప్పుడు మాట్లాడదాం, ఎప్పుడెప్పుడు ఫ్రెండ్షిప్ చేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ కి క్లాసెస్ బోర్ కొట్టి హీరోని క్యుకీకి వెళ్దామని అడుగుతుంది. క్యుకీ అనేది జనరల్ గా స్కూల్ పిల్లలు వాడే కోడ్ లాంగ్వేజ్. దాని మీనింగ్ సెక్స్ అని హీరోకి అర్థమవుతుంది. ఆ అమ్మాయి అంత అడ్వాన్స్ ఉంటే అబ్బాయి ఊరుకుంటాడా? హీరో ఇక తనకి ఇదే లక్కీ ఛాన్స్ అని చెప్పి ఇద్దరు కలిసి స్కూల్ ని బంక్ కొడతారు. కానీ బయటికి వెళ్ళినాక హీరోయిన్ బేకరీకి తీసుకెళ్తుంది. అక్కడ కేక్ తింటారు. అలా హాయిగా హ్యాపీగా ఆ రోజు ఇద్దరు గడుపుతారు. లాస్ట్ ఇక రాత్రి పూట మన రసికరాజ హీరో మెడికల్ షాప్ కి వెళ్లి కాండం కొంటాడు. ఈ మ్యాటర్ హీరోయిన్ కి అర్థమై హీరో చెంప వాయిస్తుంది. క్యూకీ అంటే అర్థం సెక్స్ కాదని, క్లాస్ ని బంక్ కొట్టడం అని హీరోకి బుద్ధి చెప్తుంది. ఇక దీంతో మళ్ళీ ఇద్దరు ఈ ఫన్నీ ఇన్సిడెంట్ గురించి నవ్వుకొని మర్చిపోతారు. మరుసటి రోజు నుండి ఇక ఇద్దరు డైలీ స్కూల్ బంక్ కొట్టి షాపింగ్లు రెస్టారెంట్లు అంటూ తిరుగుతారు. ఈ మ్యాటర్ బోండంగాడికి తెలిసి హీరోతో ఫైట్ కి దిగుతాడు అండ్ హీరో ఏవాన్ని పిచ్చ కొడతాడు. ఎందుకంటే ఆ బోండంగాడికి కొవ్వెక్కువ బలం తక్కువ. హీరో 7 feet హైట్ ఉంటాడు. మరి ఎందుకు ఫైట్ కి దిగుతాడో ఎవరికి అర్థం కాదు. నువ్వు ఈ గొడవలు బంద్ చేస్తేనే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అని హీరోయిన్ హీరోతో అంటుంది. సరే, నిన్ను బోండంగాడు ఇబ్బంది పెడుతుండు కదా, వాడితో మనం ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని చెప్పు, నేను ఫైట్స్ బంద్ చేస్తా అని ప్రామిస్ చేస్తాడు హీరో. ఇక హీరోయిన్ బోండంగాడి దగ్గరికి వెళ్లి నేను ఇంకా హీరో డేటింగ్ లో ఉన్నాం, సారీ అని చెప్తుంది. ఇంకేముంది, బోండంగాడు డిసప్పాయింట్ అవుతాడు. కానీ ఆ రోజు నుండి బోండంగాడు హీరోని ఊరుకూరికే టార్చర్ చేస్తుంటాడు. ఫైట్ కి దిగాలని చూస్తాడు. కానీ హీరోయిన్ కి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం హీరో తిరిగి కొట్టాడు. ఇక దీంతో మెల్లిగా హీరోయిన్ కి హీరో మీద అభిమానం పెరుగుతుంది. మళ్ళీ ఇద్దరు కలిసి బంక్ కొడతారు. రాత్రి ఇంకా హీరోయిన్ ని హీరో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ సడన్ గా రోడ్డు మీద వెళ్తున్న వ్యాన్ ని చూసిన హీరోయిన్ టెన్షన్ పడిపోతుంది. ఏమైందంటే ఏం లేదని చెప్పి హీరోయిన్ హీరోకి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ ఎందుకో డల్ గా ఉంటుంది, ఏదో జరుగుంటుంది. కానీ హీరో ఎంత చెప్పన్నా తను రీజన్ మాత్రం చెప్పదు. సో ఇక ఆమెని హ్యాపీ చేద్దామని చెప్పి సీక్రెట్ గా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడియో రూమ్ కి వెళ్తాడు హీరో. హీరోయిన్ కి ఇష్టమైన ఒక పాటని పాడి హీరోయిన్ మూడ్ హ్యాపీగా చేంజ్ అయ్యేట్టు చేస్తాడు. మళ్ళీ ఇక ఇద్దరు బీచ్ కి వెళ్తారు. హీరో హీరోయిన్ కి ఒక ఐప్యాడ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. దాంతో ఇక హీరోయిన్ తన బాధలన్నీ మర్చిపోయి హీరోతో ఉంటే హ్యాపీగా ఉంటుందని రియలైజ్ అవుతుంది. హీరోని కిస్ చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే హీరోయిన్ స్కూల్ కి రావడం మానేస్తుంది. ఎందుకో రీజన్ హీరోకి కూడా తెలియదు. కాల్ చేస్తాడు, నో రెస్పాన్స్. ఫ్రెండ్స్ ని అడిగిన కారణం తెలీదు. ఇక హీరో హీరోయిన్ అడ్రస్ ని కనుక్కొని తన ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ హెయిర్ కట్ షాప్ ని నడుపుతుంది. కానీ ఆ రోజు ఆ షాప్ అద్దాలు పగిలి వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. నిన్న నైట్ చూసిన వ్యాన్ కూడా అక్కడే ఉంటుంది. హీరోయిన్ తండ్రి ఫుల్ గా తాగేసి
ఇంటికి వచ్చుంటాడు. హీరోయిన్ తల్లిని తండ్రి కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. హీరోయిన్ ఏమో ఫుల్ గా ఏడుస్తుంది. తండ్రి బాధ కేగలేకనే తల్లి కూతుర్లు సొంత ఊరిని వదిలి ఈ సిటీకి వచ్చి బ్రతుకుతుంటారు. కానీ మళ్ళీ హీరోయిన్ తండ్రి ఇక్కడికి కూడా వచ్చి రచ్చ చేస్తుంటాడు. ఇంకా ఇప్పుడు హీరోయిన్ సిచ్యుయేషన్ ని అర్థం చేసుకొని నన్నేమైనా మీ నాన్నతో మాట్లాడమంటావా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ వద్దు, నీతో నేను రేపు స్కూల్లో మాట్లాడతా అని చెప్పి అక్కడ నుండి హీరోని పంపించేస్తుంది. ఆ నెక్స్ట్ డే కూడా హీరోయిన్ స్కూల్ కి రాదు. కానీ హీరోకి కాల్ చేసి మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం, నేను చాలా మిస్ అవుతా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. హీరో ఇది విని షాక్ అవుతాడు. సడన్ గా ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కాదు. ఉరుక్కుంటూ బస్ స్టాప్ కి వెళ్తాడు హీరో. కానీ అప్పటికే ఊరు వదిలి హీరోయిన్ ఇంకా తన తల్లి వెళ్లిపోయి ఉంటారు. ఇక హీరో ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఇక ఈ బాధలో స్కూల్ ని బంద్ చేసి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని పెడతాడు హీరో. ఒక రోజు హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన గ్వెన్ తను కొత్తగా జాయిన్ అవ్వబోతున్న యూనివర్సిటీ గురించి హీరోకి చెప్తాడు. హ్యాండ్కుక్ యూనివర్సిటీకి గ్వెన్ అప్లై చేసి ఉంటాడు. యూనివర్సిటీకి సంబంధించిన పాంప్లెట్ ఉంటుంది కదా, అందులో హీరోయిన్ ఫోటోని చూసిన హీరో షాక్ అవుతాడు. కట్ చేస్తే హీరో కూడా హీరోయిన్ చదువుతున్న హ్యాండ్కుక్ యూనివర్సిటీ ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడు. ఎలాగైనా సరే ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుదామని చెప్పి రాత్రింబౌళ్ళు కష్టపడి యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తాడు హీరో. ఇక మనోడు తెలిసిందే కదా, కాలేజ్ ఫస్ట్ డే నే హీరోయిన్ కోసం వెతుకుతాడు. లక్కీగా హీరోకి హీరోయిన్ కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తుంటుంది. హీరోయిన్ తను ఉండే హాస్టల్లోనే హీరోయిన్ కూడా జాయిన్ చేస్తుంది. అలా హీరో ఇంకా తన ఫ్రెండ్ గ్వెన్ ఇద్దరు ఆ హాస్టల్లోనే సెటిల్ అవుతారు. హీరోయిన్ ఇంకా సింగిల్ గానే ఉందని అనుకుని హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్పి షాక్ ఇస్తుంది. ఇంకేముంది, మళ్ళీ మనోడు డల్ అవుతాడు, మందు సిట్టింగ్ వేస్తాడు. హీరోకి ఇంకా గ్వెన్ కి ఈ ప్రాసెస్ లో మరో ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఈ పిల్ల కాకుండా మరొకట్రా అని బబ్లు అంటాడు. కానీ హీరో కన్విన్స్ అవ్వడు. ఏం కాదులే, బాధపడక అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అయిన జాన్ హీరోని ఓదారుస్తాడు. ఇప్పుడే మళ్ళీ గ్వెన్ నుండి హీరోకి ఒక మాట చెప్తాడు. బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏందిరా, నువ్వైతే ట్రై చేసి చూద్దాం ఏం జరుగుతుందో అని హీరోకి మళ్ళీ హోప్స్ ని పెంచుతాడు. ఇక నెక్స్ట్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ని కలుస్తాడు. వాడిని ఎలాగైనా సరే సైడ్ చేసి హీరోయిన్ కి దగ్గర అవుదామని హీరో ప్లాన్ వేస్తాడు. కానీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ మైకల్ మామూలోడు కాదు. వాడు స్టేట్ లెవెల్ రగ్బీ ప్లేయర్, చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. హీరోయిన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లోనే మైకల్ తో ప్రేమలో పడిపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు హీరో కూడా మైకల్ ఆడే రగ్బీ అకాడమీలో జాయిన్ అవుతాడు. ఒకవైపు హీరో మైకల్ గారిని ఎలా సైడ్ చేయాలని ఆలోచిస్తూనే ఇంకోవైపు హీరోయిన్ కి దగ్గర అవ్వాలని చూస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ రోసి తనకు హీరోని బాయ్ ఫ్రెండ్ గా సెట్ చేయమని అడుగుతుంది. కానీ హీరో దీనికి ఒప్పుకోడు. తర్వాత ఇక హీరోయిన్ బర్త్డే రోజు హీరో ప్రేమగా ఒక గిఫ్ట్ కొని హీరోయిన్ ని కలిసేందుకు వెళ్తాడు. కానీ అక్కడ ఆల్రెడీ మైకల్ గాడు హీరోయిన్ కి సిల్వర్ చైన్ ని గిఫ్ట్ గా ఇవ్వడం హీరో చూసి కోపంతో మైకల్ కారద్దాన్ని పగలగొడతాడు. ఈ మ్యాటర్ హీరోయిన్ కి తెలిసి హీరోని మందలిస్తుంది. కట్ చేస్తే ఇక హీరోయిన్ తో మాట్లాడటమే మానేస్తాడు. హాస్టల్ కి మైకల్ కూడా వచ్చి హీరోయిన్ ని తరచూ కలుస్తూ ఉంటాడు. ఇది తట్టుకోలేని హీరో వెళ్లి వార్డెన్ కి కంప్లైంట్ ఇస్తాడు. ఆమె కూడా తన బాయ్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తూ దొరికిపోతుంది. ఇక హీరో తన గురించే తనకు కంప్లైంట్ ఇస్తున్నాడని చెప్పి వార్డెన్ లేడీ హీరోని తిట్టి హాస్టల్ నుండి తరిమేస్తుంది. ఈ దెబ్బతో హీరో రోడ్డు మీదకి వస్తాడు. తిండి తిప్పలేక అలాగే రోజంతా పడుకుంటాడు. హీరోయిన్ ఇక హీరో పరిస్థితిని చూడలేక తను ఫ్యాషన్ డిజైనర్ కదా, 2 చొక్కాలు కుట్టి హీరోకి ఇస్తుంది. మళ్ళీ కట్ చేస్తే హీరో లైబ్రరీకి వెళ్తాడు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయిన మైకల్ కూడా లైబ్రరీకి వస్తాడు. కానీ వీడు వేరే అమ్మాయితో ఉంటాడు. మైకల్ ఉండి నేను నిన్ను యూరోప్ కి ట్రిప్ కి తీసుకెళ్తా, ఖర్చంతా నేనే భరిస్తా అని వచ్చిన అమ్మాయితో అనడం హీరో వింటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే రగ్బీ మ్యాచ్ జరుగుతుంది. ఈ గేమ్ గనుక నేను గెలిస్తే హీరోయిన్ తో కలిసి ఫారెన్ ట్రిప్ కి వెళ్లిపోతా, అక్కడే సెటిల్ అవుతాం అని సహచరులతో అంటాడు. వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్లి, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ నువ్వు కలిసి ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నానంట కదా, నువ్వేమో ఎర్రిపప్పలా వాడు చెప్పేదంతా నమ్ము, వాడేమో లైబ్రరీలో వేరే అమ్మాయితో సరసలాడుతుండని నిజం కాకుతాడు హీరో. కానీ హీరోయిన్ హీరో మాటలు నమ్మదు. నేను మైకల్ తో లవ్ లో ఉండటం నువ్వు భరించలేక ఇలా అబద్ధాలు చెప్తున్నా, మా వాడు మంచోడు, చెల్ దొబ్బే అని హీరోని తిట్టి వెళ్లిపోతుంది. ఇక హీరో ఒక్కటే డిసైడ్ అవుతాడు, మైకల్ ఈ గేమ్ గెలిస్తేనే ఇద్దరు కలిసి ఫారెన్ కి వెళ్తారు. అందుకే ఈ గేమ్ ఓడిపోవాలని చెప్పి హీరో కావాలనే గేమ్ ని సరిగ్గా ఆడాడు. ఇక హీరోయిన్ ఓడిపోతున్న మైకల్ గేమ్ ని చూసి బాధపడుతుంది. ఇక మళ్ళీ హీరోయిన్ ఫేస్ ని అలా డల్ గా ఉండటం చూడలేకపోయిన హీరో మళ్ళీ గేమ్ ని మంచిగా ఆడి టీం ని గెలిపిస్తాడు.
ఇక హీరోయిన్ ఫుల్ ఖుష్ ఫీల్ అవుతుంది. కానీ మైకల్ హీరోయిన్ ని మోసం చేస్తున్నాడని చెప్పి హీరో ఆవేశంలో వెళ్లి మైకల్ గారిని చితకబాదుతాడు. కట్ చేస్తే ఇంకా ఈ దెబ్బతో హీరో హీరోయిన్ చాలా రోజులు మాట్లాడుకోరు. హీరో కాలేజ్ కోర్స్ ని పూర్తి చేసి ఇంటికి వెళ్లిపోతాడు. యాక్చువల్ గా హీరో పీఈటీ టీచర్ అవ్వాలి అనుకుంటాడు. జాబ్ రావాలి అంటే 2 ఏళ్లు తను మిలిటరీలో సర్వీస్ చేసి రావాలి. హీరో మిలిటరీలో జాయిన్ అవుతున్నాడనే మ్యాటర్ హీరోయిన్ కి తెలిసి వెళ్లే ముందు ఒకసారి కలుద్దామని చెప్పి కాల్ చేస్తుంది. ఇక హీరో హీరోయిన్లు కలిసి బార్డర్ వద్దకు బస్ లో వెళ్తారు. ఇప్పుడే హీరోయిన్ హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. మైకల్ నిజ స్వరూపం హీరోయిన్ కి కూడా తెలిసి వాడికి బ్రేకప్ చెప్పి ఉంటుంది. ఇక హీరో నెక్స్ట్ డేనే మిలిటరీలో జాయిన్ అవ్వాలి. తర్వాత తను ఎప్పుడు మందు కొడతాడో తెలీదు. ఇక ఆ రోజు చివరిసారిగా ఫుల్ మందు కొట్టి సోగి లేకుండా నిద్రపోతాడు. మరుసటి రోజు లేచి చూస్తే హీరోయిన్ కనిపించదు. రూమ్ ఓనర్ హీరోని తిడుతుంది. నువ్వు నిన్న మందు తాగి ఫుల్ వామిటింగ్స్ చేసుకుంటే హీరోయినే వాష్ చేసింది. ఏందిరా బాబు మరి ఇంత ముద్దులాగా ఉన్నావని ఓనర్ హీరోని తిడుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ తో హీరో ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ తన గురించి తప్పుగా అనుకుంది, అందుకే చెప్పకుండా వెళ్లిపోయిందని హీరో అనుకుంటాడు. కానీ ఆ రూమ్ లోనే హీరోయిన్ ఒక లెటర్ రాసి వెళ్లి ఉంటుంది. అర్జెంట్ పని మీద ఎర్లీగా లేచి వెళ్తున్నా, మెలకు వచ్చాక కాల్ చేయని రాసి ఉంటుంది. కానీ మనోడికి తుత్తర ఎక్కువ కదా, ఫ్యాన్ ఆన్ చేస్తాడు. ఫ్యాన్ గాలికి లెటర్ ఎగిరి ఎక్కడో పడిపోతుంది. ఇక హీరోయిన్ ని హీరో ఎప్పుడు కలవద్దు అనుకుంటాడు. అందుకే ఆమెను గెలకడు. హీరో తన 2 ఏళ్ల మిలిటరీ సర్వీస్ ని పూర్తి చేసి వస్తాడు. ఈ ప్రాసెస్ లో హీరోకి మరొక అమ్మాయిన మీరా గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. మీరా చాలా మంచిది అండ్ రిచ్ కూడా. ఇద్దరిది మంచి జోడి. హీరో పీఈటీ టీచర్ అయ్యేందుకు ఇంకా 3 months టైం ఉంటుంది. సో మనోడు గ్యాప్ లో ఒక జిమ్ ని ఓపెన్ చేస్తాడు. పాంప్లెట్స్ పంచుతుంటే రోడ్డు మీద హీరోయిన్ ని చూసి షాక్ అవుతాడు. ఇద్దరు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తారు. హీరోయిన్ ఇప్పుడు మోడలింగ్ చేస్తుంది. ఇందులో కూడా ఆరాకొర శాలరీయే ఉంటుంది. హీరో తనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం హీరోయిన్ కి చెప్తాడు. హీరోయిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది, కానీ బయటికి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తుంది. హీరోయిన్ మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంటుంది. మళ్ళీ హీరో హీరోయిన్లు వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తారు. ఈ ప్రాసెస్ లో హీరో తన గర్ల్ ఫ్రెండ్ మీరాని పట్టించుకోవడం మానేస్తాడు. ఒక రోజు హీరోయిన్ అర్జెంట్ గా యాడ్ షూట్ కోసం వేరే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. హీరో ఆమెని తీసుకెళ్తాడు. కానీ దారి మధ్యలోనే డైరెక్టర్ కాల్ చేసి నీ రోల్ తీసేసామమ్మా, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక ఈ న్యూస్ విన్న హీరోయిన్ డల్ అవుతుంది. రోల్ దక్కనందుకు బాధపడుతుంది. హీరో ఆమెని ఖుషి చేద్దామని పక్కనే ఉన్న పార్క్ కి తీసుకెళ్తాడు. అక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. హీరోయిన్ మళ్ళీ నార్మల్ అవుతుంది. మళ్ళీ ఇద్దరు కూర్చొని వాళ్ళ పాత మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. హీరో ఇప్పుడే హీరోయిన్ ని కిస్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇది తప్పని చెప్పి హీరోని తిడుతుంది. మనం మళ్ళీ కలవకూడదు, ఇది ఎక్కడికో దారి తీస్తుందని హీరోయిన్ హీరోతో చెప్పి వెళ్ళిపోతుంది. అయినా సరే హీరో హీరోయిన్ ధ్యాస నుండి బయటపడలేకపోతాడు. హీరోయిన్ గురించి ఆలోచిస్తూనే ఫిజికల్ టెస్ట్ లో కూడా హీరో ఫెయిల్ అయిపోతాడు. ఇక హీరో తనని అవాయిడ్ చేస్తున్నాడనే మ్యాటర్ గర్ల్ ఫ్రెండ్ మీరాకి తెలిసిపోతుంది. స్కూల్లో పరిచయమైన హీరోయిన్ ని హీరో ఇంకా లవ్ చేస్తున్నాడనే మ్యాటర్ కూడా తెలిసి బ్రేకప్ చెప్తుంది. ఇక హీరో మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. మనం కలవకూడదని చెప్పాక కూడా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని హీరోయిన్ హీరోతో అంటుంది. కానీ హీరో వెళ్ళడు. నేను నిన్ను ట్రూగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నిన్ను వదిలి నేను వెళ్ళలేను, నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా అని హీరో అంటాడు. అప్పుడే ఇక పైనుండి గాలికి ఎగిరిన ఒక ఫ్లెక్సీ జారి హీరోయిన్ మీద పడబోతుంటే హీరో తన బాడీ అడ్డేసి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. దీంతో హీరోకి బోన్స్ ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో పడతాడు. ఇక తన మీద హీరోకి ఉన్న లవ్ ని కేరింగ్ ని హీరోయిన్ అర్థం చేసుకుని హీరో లవ్ ప్రపోజల్ కి ఓకే చెప్తుంది. ఇంకేముంది, ఇద్దరు కలిసి హ్యాపీగా లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ సంతోషంగా కలిసి ఉంటారు. ఇలా ఒక 6 నెలలు గడుస్తాయి. హీరో బాడీకి జరిగిన ఫ్రాక్చర్స్ వల్ల అతను పీఈటీ టీచర్ గా సెలెక్ట్ అవ్వలేకపోతాడు. ఇదంతా నా వల్లే, నన్ను నువ్వు సేవ్ చేయడం వల్లే నీకు జాబ్ పోయిందని హీరోయిన్ హీరోతో చెప్పి బాధపడుతుంది. పిచ్చిదానా, ఈ ఇయర్ కాకుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా, నువ్వు నా పక్కనుంటే చాలు, జాబ్ సాధించిన దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉంటా అని చెప్పి హీరో హీరోయిన్ ని ఓదారుస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ కి మోడలింగ్ దాంట్లో ఫారెన్ వెళ్లే ఛాన్స్ వస్తుంది. అక్కడికి వెళ్లి వస్తే ఫ్యూచర్ చాలా బాగుంటది. కానీ వెళ్తే 3 ఏళ్ల వరకు హీరోయిన్ తిరిగి రాదు. హీరోయిన్ పక్కా వెళ్లే తీరాలని డిసైడ్ అవుతుంది. మన ఫ్యూచర్ కోసమే కదా, ఒప్పుకో అని హీరోని రిక్వెస్ట్ చేస్తుంది. హీరోయిన్ 3 ఏళ్లు తనని విడిచిపెట్టి వెళ్లడం హీరోకి ఇష్టం ఉండదు. కానీ ఒకరి డ్రీమ్స్ ని డిస్ట్రాయ్ చేయొద్దని ఆలోచించి సరే
వెళ్ళు, నేను వెయిట్ చేస్తా అని హీరో అంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ తండ్రి చనిపోతాడు. ఫ్యూనరల్స్ కి హీరో ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందరూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటూ జాబ్స్ చేస్తూ ఉంటారు. హీరో ఒక్కడే ఇంకా హీరోయిన్ వెనక తిరుగుతూ ఖాళీగా ఉన్నాడు. ఇక తాగిన మత్తులో హీరో, నేను హీరోయిన్ ని కలిసి ఉండకూడదు, తను నా లైఫ్ లోకి రావడం వల్లే నేను ఇలా ఆవారాలాగా మారాను, ఆమె లేకుంటే నేను మీలాగే జాబ్ చేస్తూ హ్యాపీగా ఉండేటోని, ఆమె నాకు పరిచయం అయినందుకు బాధపడుతున్నా అని హీరో ఫ్రెండ్స్ కి చెప్పి సాడ్ గా ఫీల్ అవుతాడు. హీరో ఫ్రెండ్స్ అతన్ని ఎంత ఆపినా ఆగడు. వెనుక నుండి ఇదంతా హీరోయిన్ విని బాధపడుతుంది. నేను లేకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, సరే నేను నీకు దూరంగా వెళ్ళిపోతా, జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండు, మనకు బ్రేకప్ చెప్తున్నా అని హీరోయిన్ చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో మళ్ళీ హీరోయిన్ ని కలిసి, సారీ నేను తాగిన మత్తులో ఏదో వాగేశా, నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటా అని హీరో మళ్ళీ దాన్ని కప్పిపుచ్చాలని చూస్తాడు. కానీ అప్పటికే హీరోయిన్ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. లేదు, మా నాన్న కూడా నీలాగే ఉండేవాడు, ఏదైనా సరైన డైరెక్షన్ లో వెళ్ళకుంటే తప్పంతా మా అమ్మ మీదనే వేసేవాడు, నేను నీ కెరీర్ కి అడ్డుగా ఉండాలి అనుకోవట్లేదు, ఇక మీద నీ దారి నీది, నా దారి నాదని చెప్పి హీరోయిన్ హీరోకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. తను జాబ్ కోసం ఫారెన్ వెళ్ళిపోతుంది. హీరో ఎంత నచ్చ చెప్పినా తను వినదు. ఇక చాలా ప్రయత్నాల తర్వాత హీరో అలసిపోయి హీరోయిన్ ని రిక్వెస్ట్ చేయడం ఆపేస్తాడు. హీరో కాన్సన్ట్రేషన్ తో ప్రయత్నించి ఫేమస్ స్కూల్లో పీఈటీ టీచర్ గా జాబ్ కొడతాడు. ఇక తర్వాత హీరో హ్యాపీగా హీరోయిన్ మెమరీస్ తో స్కూల్లో జాబ్ చేస్తూ జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఒక ఫైన్ డే రోజు హీరోయిన్ హీరో స్కూల్ కి వస్తుంది. హీరో బాగోగులు అడిగి తెలుసుకుంటుంది. హీరో జాబ్ చేసి మంచిగా సెటిల్ అయినందుకు తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ కూడా ఫారెన్ లో మంచి జాబ్ చేస్తుంటుంది. అక్కడే పరిచయమైన ఒక కొరియన్ కుర్రాడితో లవ్ లో పడి పెళ్లికి రెడీ అవుతుంది. ఈ మ్యాటరే హీరోకి చెప్దామని ఇప్పుడు తన స్కూల్ కి వస్తుంది. హీరో కూడా హీరోయిన్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇక ఇప్పుడు హీరోయిన్ పంపిన తన వెడ్డింగ్ కార్డ్ ని చూసిన హీరో కొంచెం బాధపడతాడు. ఎంతైనా హీరోయిన్ హీరో ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ కదా, అందుకే చాలా ఫీల్ అవుతాడు. ఈ మ్యాటర్ హీరో తన ఫ్రెండ్స్ కి చెప్పి తన పెళ్లికి ఎవరం వెళ్ళకూడదని ప్లాన్ చేస్తాడు. పెళ్లికి ముందు రోజు రాత్రి హీరోయిన్ పెళ్లికి అటెండ్ అవ్వకుండా ఉండేందుకు ఒక హౌస్ బోట్ ని హీరో అరేంజ్ చేస్తాడు. ఫుల్ గా మందు కొట్టి హీరోయిన్ గురించి మళ్ళీ హీరో బాధపడతాడు. కానీ మళ్ళీ ఏమనుకుండో ఏమో చిన్న పిల్లాడి మనస్తత్వం మానేసి పెళ్లికి ఫ్రెండ్స్ తో పాటు నీట్ గా తయారై వెళ్తాడు. హీరోయిన్ ని ఒంటరిగా ఉన్న టైంలో హీరో కలిసి, నువ్వు నాకు పరిచయం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందా, నిజం చెప్తున్నా, నువ్వు మోటివేషన్ ఇవ్వకపోతే స్కూల్లో చిల్లరగా తిరిగే నేను చదువు మీద దృష్టి పెట్టేవాడిని కాదు, నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఒక రకంగా నువ్వే కారణం, నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అని హీరో హీరోయిన్ కి చెప్తాడు. ఇప్పుడే హీరోయిన్ కూడా, నువ్వు కూడా నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ, స్కూల్లో నువ్వు పరిచయం అవ్వకుంటే లైఫ్ బోరింగ్ గా ఉండేది, ప్లస్ నేను బాధలో ఉన్న టైంలో నాకు సరైన మార్గాన్ని చూపించావని హీరోయిన్ కూడా హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇద్దరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు. ఇక హీరోయిన్ పెళ్లి కూతురు డ్రెస్ వేసుకొని పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరో ఇక అక్కడి నుండి నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.